నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని లక్ష్మీనరసింహపురంలో టీడీపీ నాయకులు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీల్ మాట్లాడుతూ తమ గ్రామంలో అనర్హుల పెన్షన్లు తొలగించాలని మండలంలోని ఎల్లన్పురం టీడీపీ నాయకులు సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 మందికి పైగా అనర్హులైన వారికి 2 ఏళ్లుగా పింఛన్ ఇస్తున్నారన్నారు. మా వ్యక్తికి సుమారు 8 ఎకరాల పొలం ఉంటే పెన్షన్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. దీనిపై ఆగస్టు నెలలో మండల అధికారులకు ఫిర్యాదు చేసినా తొలగించకపోవడం దారుణమన్నారు. ఈ నెలలో పొలం కొంత భాగాన్ని అదే కుటుంబంలో ఉన్న మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఒకే కుటుంబంలో 2 రేషన్ కార్డులు ఎలా వస్తాయని వారు ప్రశ్నించారు. ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి మరొక దివ్యాంగ పింఛన్ పొందుతున్నారన్నారు. పెన్షన్లు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీడీఓకి వారు వినతి పత్రాన్ని అందజేసి తొలగించాలని కోరారు. సర్పంచ్ సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తాళ్లూరు వెంకటకృష్ణనాయుడు, మానికొండ భాస్కర్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ నేను 1.5 సంవత్సరం క్రితం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పెన్షన్లు 10 పెన్షన్లు తీసేసారు. అన్ని ఎలిజిబిలిటీ పెన్షన్లు తీసేశారు. 10 పెన్షన్లు మేము కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. 3 హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు కూడా 3 తీసేశారు. అన్ని ఎస్సీలు ఎస్టీలు తీసేది. ఇప్పుడు ఏంటంటే 7 ఎకరాల 30 సెంట్లు ఒక ఆయనకు ఉందని మేము ఆగస్టు 1వ తేదీన ఆయనకి ఎండిఓ గారికి అర్జీ ఇచ్చాం. అదే వాళ్ళకి చెప్పారు, ఎండిఓ గారు ఏమన్నా వాళ్ళకి చెప్పి పొలం తీయమన్నారు ఏమో మాకు తెలియదు. కానీ ఆగస్టు 15వ తేదీ నాటికి వాళ్ళు పొలాన్ని ఏంటంటే వాళ్ళు కొడుకు పేరుతో తీశారు. కొడుకు ఏంటంటే 4 ఎకరాల 30 సెంట్లు ఉంటే కొడుక్కి రేషన్ కార్డు ఉంది, ఈయనకి రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయనకి పొలం 2 ఎకరాల 80 సెంట్లు ఉంది, మేము పెన్షన్కి ఎలిజిబిలిటీ ఇస్తామంటారు. సరే ఇప్పుడు సరే ఇచ్చారు, బాగానే ఉంది. అంతకుముందు 7 ఎకరాల 30 సెంట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వాలా? 7 ఎకరాల 7.5 ఎకరం ఉన్నప్పుడు వీళ్ళు పెన్షన్ ఇవ్వకూడదు కదా. మా ఈ పెన్షన్లు తీసినప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్గా డ్యూటీ చేయాలి కదా. వీళ్ళు ఎందుకు కరెక్ట్గా డ్యూటీ చేయకుండా 7 ఎకరాల 30 సెంట్లు వాళ్ళకి పెన్షన్ ఇస్తూ, ఇదే విధంగా మా ఎల్లన్పురం గ్రామంలో 10 పెన్షన్లు ఉన్నాయి. పొలం పెట్టుండి 10 పెన్షన్లు, పొలం పెట్టుండే పెన్షన్లు 10 ఉన్నాయి, 12 ఉన్నాయి, 20 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇదే విధంగా ఇది ఈ విధంగా ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఎంత వాళ్ళు మా పంచాయతీలో ప్రెసిడెంట్ ఓటేసిన వీళ్ళందరూ పెన్షన్లు పెరిగారు. ఎస్సీలు ఎస్టీలు అందరికీ తీసి మరి మేము డిమాండ్ చేస్తాం. అది కూడా చెప్పండి. ఎంపీడీఓ రోడ్డు ఇప్పుడు రవికుమార్ గారిని అడిగితే నేను తీయలేదు, నాకు సంబంధించింది కాదు ఇది, మీరు ఎవరు తీశారో వాళ్ళు కనుక్కోండి అని చెప్పాడు. ఎంపీడీఓ గారు ఇంకా రాలేదు, ఆయన కనుక్కొని ఆ విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.